హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మన గుంటూరు రుచులు. రెగ్యులర్ ఫ్రైస్ ఎన్నిసార్లు తింటామండి, బోర్ కొడుతుంది కదా. ఒక్కసారి ఇలా క్యాప్సికమ్ శనగపప్పు పొడితో ఫ్రై చేసుకుని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మామూలుగా క్యాప్సికమ్ మనం ఎందులోకి యూస్ చేసుకుంటాం, ఫ్రైడ్ రైస్లోకి కానివ్వండి, పన్నీర్తో కాంబినేషన్గా యూస్ చేసుకుంటాం కదా. వీటన్నిటికీ డిఫరెంట్గా క్యాప్సికమ్ శనగపప్పు ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. జస్ట్ రెండు ఇంగ్రీడియంట్స్తో మనకి క్యాప్సికమ్ శనగపప్పు ఫ్రై అయిపోతుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మనం క్యాప్సికమ్ శనగపప్పు ఫ్రై చేసుకోవడానికి ఏం కావాలో చూద్దాం. అరకిలో క్యాప్సికమ్ తీసుకోవాలి. క్యాప్సికమ్ మరీ పెద్ద సైజు ఉండకూడదు, అలానే మరీ చిన్న సైజు ఉండకూడదు. క్యాప్సికమ్ మనకి ఫ్రెష్గా ఉందా లేదా తెలియడానికి మనం వెయిట్ చూస్తే సరిపోతుంది. క్యాప్సికమ్ కనుక బరువుగా ఉంటే మనకు అది ఫ్రెష్ క్యాప్సికమ్ అనే అర్థమవుతుంది. నేను చూపిస్తున్న విధంగా క్యాప్సికమ్ని బ్లాక్స్గా కట్ చేసుకోవాలి. సన్న ముక్కలుగా కట్ చేసుకోకూడదండి, మీడియం సైజ్ బ్లాక్స్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మీకు సీడ్స్ కనుక ఇష్టం లేకపోతే తీసేయచ్చు. నేను చూపిస్తున్న విధంగా క్యాప్సికమ్ అన్నిటిని మీడియం సైజ్ బ్లాక్స్గా కట్ చేసుకోవాలి. అలాగే ఒక ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ వేడైన తర్వాత ఒక 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకుని